కోటి ఎన్టీ హాస్పిటల్ వద్ద నాలా కుంగిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు నెల రోజులుగా నాలా నుంచి మురికి నీరు రోడ్డుపై వరదలా పారుతోంది. దీనికి తోడు వర్షాలు కురవడంతో వరద నీరు ఆసుపత్రి పరిసరాల్లోకి చేరి దుర్గంధం వ్యాపించింది. నాలా పైకప్పు కుంగి ఆసుపత్రిలోకి వరద నీరు వస్తున్నా సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇవాళ కురిసిన భారీ వర్షానికి మరోసారి వరద నీరు నిలవడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. నాలా మరమ్మతు పనులు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకి నాలాలు పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 రోజులుగా హైదరాబాద్ ని వాన వదలని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా నాలాలతో పాటు డ్రైనేజీలు కూడా పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కోటి ఈఎన్టీ హాస్పిటల్ అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తోడు ఇక ఈ హాస్పిటల్ కింద ఉన్న ఆ డ్రైనేజీ పైవాల్ కూలడంతో కూడా ఇక్కడ హాస్పిటల్ నిర్వాహక సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు కూడా నరకయాత్ర అనుభవిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు వరద నీరుతో పాటు నాలా కుంగడంతో ఇక్కడ ఈ హాస్పిటల్ లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటే కూడా ఈఎన్టీ హాస్పిటల్ కి సంబంధించి పాత భవనంతో పాటు మెయిన్ ఎంట్రన్స్ లో లోపలికి బిల్డింగ్ లోకి వెళ్లే ప్రధాన మార్గంలో కూడా నాలా మొత్తం కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో దీనికి సంబంధించి కూడా నాలా పైకప్పు కుంగుతుంది, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా గతంలో ఇక్కడ సిబ్బంది కూడా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వైపు నాలా కుంగడం, అదేవిధంగా చుట్టుపక్కల కురిసిన వరద నీరు ఇక్కడ చేరుకోవడంతో కూడా రోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్గంధపు నీటిలోని కూడా ఇటు రోగులంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా దీనికి సంబంధించి హైడ్రా అధికారులు స్పందించడం, ఆ తర్వాత ఇక్కడ నాలా కుంగడంతో కూడా అధికారులు చేరుకుని ఎక్కడైతే నాలా కుంగిందో ఆ ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతానికైతే మరమ్మత్తు పనులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం కోటి ఈఎన్టీ హాస్పిటల్ కి సంబంధించిన ఓల్డ్ బిల్డింగ్ పక్కన ఉన్న కొత్త బిల్డింగ్లకు వెళ్లే ప్రాంతం చూసుకోవచ్చు. మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అది మనం అటు చూస్తే అది పాత బిల్డింగ్ అయితే ఇది కొత్త భవనం. దీనికి సంబంధించి కూడా ప్రధాన మార్గం ఏదైతే ఉంటుందో గేట్ లోపలికి వెళ్లే మార్గం ఎదురుగానే కూడా డ్రైనేజ్ కూడా పైకప్పు కూలిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఒకసారి విజువల్స్ లో గడిచిన కొన్ని గంటల నుంచి ఉదయం కురిసిన భారీ వర్షానికి మరొకసారి కూడా ఇక్కడ భారీగా వరద నీరు చేరుకుంది. వెంటనే హైడ్రా సిబ్బంది ఈ ప్రాంతానికి చేరుకొని అటు వరద నీరుతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ డ్రైనేజీ వాటర్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఒక హాస్పిటల్ పక్కన ఉన్న చాలా సంబంధించిన షాప్స్ కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ సంబంధించిన నిర్వాహకులంతా కూడా వరద నీరు, డ్రైనేజీ వాటర్ ఉదయం కురిసిన భారీ వర్షానికి రావడంతో పైప్ తో వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి ఎందుకు ఈ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పేషెంట్లు 16-17 రోజుల ఈ ప్రాబ్లం ఉండి మాది కాదంటే మా చేతులు దులుపుకోవడం జరిగింది. మొన్న మేము వచ్చిన తర్వాత హడావుడి చేసి కమిషనర్ ఎక్కడెక్కడ ఏం చేయాలి చేస్తే ఈ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు. ఈ నాలా వస్తుంది బొగ్గులకుంట హనుమాన్ టేక్డికేంచి గత నిజాం కాలంది గనక ఈ మోరి ఇక్కడికి పోయి పిత్లిబోలికేంచి మూసిలో కలుస్తుంది. కొన్ని ఏళ్ల కింది వాటర్ వర్షాలు ఎక్కువ కావట్లా ఈ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు. కమిషనర్ గారు కింద అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మనమే చేయాలి, మన పరిధిలో వస్తుందని చెప్పి ఈ రోజు పొద్దరు సంది జిహెచ్ఎంసీ వాళ్ళు పని చేస్తున్నారు. ఈ జిహెచ్ఎంసీ వీళ్ళు వచ్చిన తర్వాత బయట కొద్దిగా వాటర్ తగ్గింది. ఎక్కడైతే నాలా కుంగిపోయిందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎత్తున్నాయి. మరొకసారి హైదరాబాద్ లో ఉదయం కురిసినట్టు గడిచిన కొద్ది రోజులు కురిసినట్టు మరి వర్షం పడితే మాత్రం ఈ ప్రాంతం అంతా మరొకసారి మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. ఆ నాలా పూడికతీత పనులు పునరుద్ధరణ పనులు కూడా చేపడుతున్నారు. కెమెరా పృథ్వీతో కలిసి కిరణ్, టీవీ, హైదరాబాద్.